హలో, ప్రేజ్ ద లార్డ్. ఇది చూడండి, చెట్లకి బ్లూమింగ్స్ అంటారు, బడ్స్ అంటారు, మొగ్గలు వస్తున్నాయి, చామంతి. ఇది నేను కర్నూలు నుంచి మా పిన్ని దగ్గర తీసుకొచ్చినాను. అంటే విచ్ కలర్ ఐ డజన్, మేబీ ఫ్లవర్స్ వచ్చాకనే తెలుస్తుంది. ఇది ఏ ఆకు చెప్పండి? గుంటెగడగర ఆకు, భృంగరాజు, ఈ ఆకు అనమాట. సో ఈ చెట్టు మంచిగా వస్తే దీని మీద డబ్బా పెట్టినందుకే ఇటు ఉంగిపోయింది, కానీ వస్తుంది. కింద దగ్గు చెట్టు అని అంటారు కదా, దగ్గాకు అని అది. అయితే ఈ మందార చెట్టు, ఈ పప్పాయ చూడండి ఇంత చిన్న తొట్టిలో ఉంది, కానీ దీనికి ఏమొస్తున్నాయి? ఫ్లవర్స్ వస్తున్నాయి. మంచి హైబ్రిడ్ లాగా అవుతుందేమో, చూద్దాం. బాగా ఫర్టిలైజర్స్ చేసి మంచిగా పెంచుదాం. అట్లీస్ట్ ఒక చిన్న పప్పాయ వచ్చినా చాలా బాగుంటుంది కదా. చూడండి ఎంత చిన్నగా ఉందో, చిన్న చెట్టు. నాట్ ఈవెన్ నేను నిల్చుంటే కూడా నా హైట్ కూడా లేదు, తొట్టిలో నుంచి వచ్చినా కూడా. తర్వాత ఐ వాంట్ షో వన్ మోర్ థింగ్. ఇది బ్రింజాల్ చెట్టు. ఇవి రాయలసీమలో ఎప్పుడు ఇలానే ఉంటాయి అన్నమాట, బ్రింజాల్స్. ఆ వెరైటీ ఇది బాగుంటుంది టేస్ట్. చాలామంది మా మమ్మీ వాళ్ళు చిన్న ఉన్నప్పుడు దీంతో నూనె వంకాయ చేస్తున్నట. ఇంకా ఎంత లావు అవుతుంది ఇది. ఇంకోటి ఇంకోటి ఇక్కడ ఉంది, బ్రింజాల్. ఓకేనా? సో అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇంకా కొన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి. లెట్స్ సీ. అండ్ దాట్స్ ఇట్. ఇక్కడ ఇంకోటి చిన్నది ఏదో విత్తనం మరీచే ఆకుని చూస్తుంటే నేతి బీరకాయ లాగా ఉంది. లేదు అని అంటే సొరకాయ అని చెప్పలేను, కానీ డోనో. దోసకాయ కూడా ఇలానే ఉంటుందేమో. ఇది గుంటెగడగరాకు. ఇది చాలా మంచిది హెల్త్కి. ఇది మంచి ఫ్రై చేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ.